నెల్లూరు మైపాడు గేటు నవాబుపేట వెలిసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లేశ్వర స్వామి పార్వేట తెప్పోత్సవ కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాణసంచా కాంతులతో విద్యుత్ దీపాలంకరణతో ఆ ప్రాంతమంతా వెలిగిపోయింది. శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఉత్సవమూర్తులను తెప్పోత్సవ ప్రాంతంలో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. కొలువు తీరిన స్వామివారి ఉత్సవమూర్తులను మంత్రి నారాయణ దర్శించుకున్నారు. నారాయణకు దేవస్థానం అర్చకులు, వేద పండితులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికి ఆశీర్వచనాలు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నగర అధ్యక్షులు మామిడాల మధు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరెడ్డి అన్న గారికి హుసేన్ గారు శాలవేసిగా సత్కరించారు. అదేవిధంగా జనసేన song mixed by DJ Flavor. సంక్రాంతి కనుమ సందర్భంగా నెల్లూరు ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు కనుమ రోజు నెల్లూరులో ఈ తెప్పోత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్షల మంది నెల్లూరు సిటీ నుంచే కాకుండా పక్కనున్న కాన్స్టిట్యున్సీస్ నుంచి కూడా యాక్చువల్గా ఇక్కడికి లక్షల్లో భక్తులు వస్తుంటారు. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆనందంగా ఉంది. దానికి కారణం 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో తెప్పోత్సవం అంటే బుడదలో జరిగేది, మొత్తం బుడదమయంగా ఉండేది. అటువంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు దీన్ని డెవలప్ చేస్తామంటే వెంటనే దానికి ఎస్టిమేషన్స్ ఏమని చెప్పాను. చాలా చక్కగా మున్సిపల్ కార్పొరేషను
అక్కడ ఘాటు కట్టింది. చాలా చక్కగా తెప్పోత్సవం జరుగుతుంది. అయితే గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఘాటులో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. జనరల్గా ఎక్కడైనా ఒక డెవలప్ చేస్తే ఎవ్రీ ఇయర్ కొంత డెవలప్ చేయాలి. నేను యాక్చువల్గా నిన్న వచ్చి దీన్ని అధికారులతో పరిశీలించాను. ఫర్దర్గా ఏమైనా డెవలప్ చేశారంటే ఎటువంటి డెవలప్ చేయలేదు. అందుకని అధికారులకి ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్పాను, నెక్స్ట్ తెప్పోత్సవానికి ఇక్కడ ఏం డెవలప్ చేయొచ్చో మీరు చేస్తే దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయిస్తానని చెప్పాను. ఈ విధంగా ఈ తెప్పోత్సవానికి లక్షల మంది భక్తులు వస్తున్నారు. దానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, పోలీసు వాళ్ళందరూ అన్ని రకాలుగా యాక్చువల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ నెల్లూరులో ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నా వాటికి చేయాల్సిన డెవలప్మెంట్స్ అని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో డెవలప్ చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తూ, అంతేకాకుండా 2014-19లో మేమేదైతే డెవలప్ చేసామో అవన్నీ గత 5 సంవత్సరాలు వదిలేశారో అవన్నీ కూడా కంప్లీట్గా చేస్తామని నెల్లూరు ప్రజలకి సవినయంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతోనూ ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కనుమ పండగ సందర్భంగా నెల్లూరులో జరిగే మైపాడ్ సెంటర్లో జరిగే తెప్పోత్సవానికి ఈసారి ముఖ్య అతిథిగా మన ప్రియతమ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి యొక్క కలిసి ఈరోజు ఈ తెప్పోత్సవం జరుపుకుంటున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండే 2014-19 హయాంలో అప్పుడు కానీ నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన చొరవతో ఇక్కడ ఇప్పుడు ఏదైతే తెప్పోత్సవం జరుగుతుందో అది చాలా అన్యాయంగా ఉన్నింది. భక్తులు నిలబడే పరిస్థితిలో ఉండేది కాదు, ఎర్రమట్టి బురద. దాన్ని ఆయన యొక్క ఆదేశాలతో అద్భుతంగా తయారు చేశాము. ఆ యొక్క తెప్పోత్సవం సమయంలోనే కాకుండా ఇంతమంది లక్షల్లో జనాభా ఇక్కడ పోతున్నారు. ఈరోజు లక్షలాది మంది ఇక్కడ తిలకిస్తున్నారంటే దానికి కారణం ఆ రోజు నారాయణ గారు మంత్రిగా, మేయర్ అజయ్గా దీన్ని డెవలప్ చేశారు. ఇది ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నారాయణ గారి నాయకత్వంలో ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా అందరూ పండుగలు బ్రహ్మాండంగా ఇలాగే జరుపుతాడని, వారి నాయకత్వంలో అందరం కష్టపడి పనిచేస్తామని, అందరూ ప్రజలు అన్ని ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి నేను కోరుతూ, ఇంత పెద్ద శ్రమ తీసుకున్న మా మంత్రి నారాయణ గారిని మరొకసారి అభినందిస్తూ, మా అజీజ్ గారిని మరొకసారి అభినందిస్తున్నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.